హాయ్ అండి, నమస్తే అందరికీ. హల్వా పూరి చేస్తున్నానండి. ఇదిగోండి మైదా పిండి తీసుకుని దానిలో కొంచెం బియ్య పిండి వేసుకుని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసేసి కలిపేసుకోవాలండి. మన పూరి పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలి, కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు. పైన కాస్త నూనె వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి హల్వా కోసం ఒక గ్లాస్ రవ్వ తీసుకుని డ్రై ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు షుగర్ పడుతుందండి. హల్వా పూరి అప్పుడే బాగుంటుంది తీయగా. ఇదిగోండి తర్వాత 3 గ్లాసులు వాటర్ అండి. గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ పక్కా కొలతలండి. చక్కగా వస్తుంది హల్వా పూరి, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది హల్వా కూడా. అలా ఇలా చేసుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు ముక్కలు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి నెయ్యిలో. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కాగిపోయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ వేసేయాలి. నెయ్యి కాగిన తర్వాత వాటర్ మరిగిపోయిన తర్వాత మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, రవ్వ వేసేసి కలిపేసి కాస్త దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసేసుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత కొంచెం పలసన అయిపోతుంది, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తే గట్టిగా అయిపోతుందండి. ఏం పర్లేదు. ఇదిగోండి షుగర్ వేసి కలిపిన తర్వాత కాస్త పలసగా అయింది కదా, జీడిపప్పు ముక్కలు అన్నీ వేసేసి తిప్పేసి పక్కన పెట్టేసి చక్కగా గట్టిగా వచ్చేసింది. ఇదిగోండి తెల్లారికి నేను నైట్ చేసుకున్నట్టు పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ హల్వా చల్లారాలి కాబట్టి మనకు టైం పట్టేస్తుంది అనమాట. అందుకనేసి ఇదిగోండి ఇంకా పూరీలు ఒత్తేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చక్కగా మంచి సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి అనమాట. ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇదిగోండి అయిపోయినాయి హల్వా పూరి. ఎంత మంచి కలర్ చూసారో, మంచి కలరు, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. జీడిపప్పు ముక్కలు మన పంటి కింద తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దీనిలో కొంచెం వరిపిండి కూడా వేసుకున్నాం కాబట్టి ఓకే ఆయిల్ కూడా తీసుకోదండి. చూసారా చక్కగా ఎంత బాగా పొంగాయో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పక్కా కొలతలతో చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది హల్వా పూరి. నేను మా ఇంట్లో చేసే స్వీట్స్లో తరచుగా హల్వా పూరి చేస్తూ ఉంటాను. అది ఓకే. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.